వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి శాల్వా కప్పి పూల బొకే అందించిన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైల్వే పాస్లను తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపచేయాలని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలు ఏమంటే ఎక్కడేసిన కొంగలు ఎక్కడైనా చందంగా మారింది. మేము అనేక ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరాము. అయితే అది ఏనాడు ముందుకు సాగలేదు. ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. అలాగే రైల్వే పాసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరిన రైల్వే పాసులు కూడా ఇవ్వలేదు. అలాగే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా అమలు అవుతలేదు. 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి 2014 ప్రభుత్వం చెప్పింది, 2019 ప్రభుత్వం చెప్పింది, 2024 వచ్చిన ప్రభుత్వం కూడా చెబుతున్నాము. అయితే మా సమస్యలను ఒకసారి మీరు ఆలోచించండి. మా సమస్యలు న్యాయమైనవే. 3 సెంట్ల స్థలం అడిగాము, ప్రెస్ క్లబ్ అడిగాము, జర్నలిస్టుల పాసుల గురించి అడిగాము, రైల్వే పాసులు అడిగాము, మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అడిగామే తప్ప మేమేమి మీలాగా వేలకు వేలు జీతాలు, వేలకు వేలు ఇవి తీసుకోవట్లేదు. మేము మా విధులు మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. మాకు జీతాలు వచ్చినా రాకున్నా మేము మా సమస్యలతో సతమతం అవుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మేము ముఖ్య పాత్ర వహిస్తున్నామని ప్రభుత్వం వరకు మీకు తెలుసు. అయినా కూడా మా సమస్యలు పరిష్కరించకుండా మీరు చోద్యం చూడడం అనేది బాధాకరము. కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం వారు ప్రైవేటు స్కూళ్ళల్లో మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి, 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాసులు ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయాలని, జర్నలిస్టులకు 10 లక్షల బీమా ఇవ్వాలని, కర్ణాటక తరహాలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని సమస్యలతో కూడిన పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వశిక్ష అభియాన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్కూల్ భవనాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెలిపితే ఆ సమస్యలను వెంటనే పరిష్కారం ఇచ్చే విధంగా కృషి చేస్తామని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ తొందరగానే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కొద్దిగా మాట్లాడి ఉన్నాయి నా ప్రకారం కొన్ని చోట్ల ఉంది నాకు మైండ్లో. అలాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు సార్. ఉండేవి కూడా కాపాడుకోలేదు. పరిస్థితి సెంటర్ వినాని కదా, అదే ఆపోజిట్. కానీ ఇక్కడ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో 1 ఎకరం కూడా కేటాయించలేదు. యాక్చువల్గా అంటే అదర్ మనం తమిళ
తెలుస్తా వాళ్ళ ఇది మీకు సంబంధం కాదు, అది సపరేట్ కమిటీ ఉందనుకుంటానికి. మేము చాలా గొప్పగా చేసినామని ప్రీవియస్ ప్రభుత్వం చెప్పింది 2019 నుంచి 24 వరకు. సో దాని గురించి తెలుసుకోవాలా ఏమనేది సో కొన్ని అడగడం జరిగింది. లైక్ 2014 నుంచి 4 వరకు స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయినారు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయని. కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైము ఆ ప్రైమరీ స్కూల్ 3rd నుంచి 5th క్లాస్ వాళ్ళని కూడా తీసుకుపోయి మనకు హై స్కూల్కి సంబంధించి కలిపేయడం జరిగింది. సో దాంతో చాలామంది డ్రాప్ అవుట్స్ కావడము, పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడు, భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, సార్ అంతకుముందు చాలా బాగుండేది, మాకు దగ్గర ఉండింది అని చెప్పి. సో న్యాచురల్గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయి ఉండొచ్చు స్కూల్స్కి, ఆర్ గవర్నమెంట్ దానికి పోయి ఉండొచ్చు, లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగి ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఐ థింక్ మన హయాంలో 2014 నుంచి 19లో చాలా బెటర్గా ఉందని చెప్పి అంటారు. సో ఏది బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, డిస్కస్ చేశాము. కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి, లైక్ ఎస్సీ హాస్టల్స్, బీసీది, మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మైనారిటీకి సంబంధించింది వేరే ఎక్కడో పెట్టారు, దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి విన్నా నేను. అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా పోయేకి కానీ వచ్చేకి కానీ చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే అందులో కర్నూలు కాన్స్టిట్యున్సీలో మీ అందరూ తెలుసు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉంటారు. సో అది కూడా వర్కౌట్ చేసి ఎట్లయితే కర్నూలుకి కాన్స్టిట్యున్సీలోనే పెట్టేకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయంట, ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు 60% మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, 40% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. అది కూడా అడిగాము, బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి అవి అట్లే ఆగిపోయినాయి అని చెప్పారు. సో అది కూడా రివ్యూ చేసి విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హ్యావింగ్ న్యూ స్కూల్స్ అనమాట. ఏదైతే అది బేసిక్లీ ఈరోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపడం జరగలే. యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు, అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా పోవడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నా. ఇంకా లైవ్గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్కి, అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైతే నా వరకు నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతామని సార్, ఇష్యూ లేకుండా అన్నారు. బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు. ఓల్డ్ టౌన్లో కొన్ని స్కూల్స్లో ఏదో వాల్స్ పెద్దగా ఉన్నాయి సార్, దానికి ఏం సపోర్ట్ లేదు, పడిపోవచ్చు అన్నారు. ఇట్లాంటివి అందుకనే 10 years అండ్ అబవ్ ఉండేవన్నీ స్కూల్స్కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి, మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా సబ్జెక్ట్ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ని కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి ఫర్దర్గా ఏమైనా దాన్ని స్ట్రెంథనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం. సో ఈరోజు బేసిక్లీ వీ హ్యావ్ డన్ అ రివ్యూ విత్ స్కూల్స్, డిఈఓ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగింది. థ్యాంక్ యూ. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగును పశువులు దాటే క్రమంలో వాగు ప్రవాహం ఎక్కువ రావడంతో కొట్టుకుపోయిన పశువులు. మళ్లీ బ్రిడ్జ్ పిల్లర్ల వద్ద పశువులు ఒడ్డుకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. బండ్లు మొత్తం కట్టుకోబోతున్నాయి, ఫోటో తీయండి. వీడియో తీసారు, వీడియో రావండి లమ్ముడు కొడకలా ఇలా అక్కడి నుంచి వచ్చుకున్నా ఏం చేస్తారు నా నెంబర్ పంపి ఓకే బాగా డౌన్
దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది. తన ఇల్లు వర్షపు నీటితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి రూతర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగిపోయింది. Process is going on, and in the end of Madhulina March, as present, it takes some time. కర్నూలులో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ ప్యాలెస్లా కట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. మొత్తం వస్తుందా? వద్దులే. నీకేం కావాలా? సోనా కావాలా? ఏం కావాలి? $58,500 ఇంత రాచకమా ప్రజల సొమ్ము. కంపెనీ మన ధర్నా గారు దేనికి వచ్చి పరిశీలించడానికి వచ్చాం. ఇది అనాథరైజ్ కట్టినాడు అంతవరకే. విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ల మాదిరి తయారు చేసుకునే దానికి కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం, దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయ
స్థలం అంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవడబ్బో సొమ్ము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. చూసాం లోపల ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. ఎవడబ్బో సొమ్మురా నాయన, ఎవడబ్బో సొమ్ము అదే. సోఫాలు డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. నీకు ఎంత ఈజీయో అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరైజ్లో కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలగొడతారా, కూలుస్తారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు, కానీ ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం 1100 గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి. అట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ ధరకే లీజుకు తీసుకోవడం జరుగుతుంది. మన రిషికొండ ప్యాలెస్ కూడా చూసినాము. 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టడానికి అంత ప్రభుత్వం ఏం అవసరం అండి? చిన్న చిన్న కారణాల వల్లనే ప్రజలకు పెన్షన్ అందలేదు. ఒక అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అందలేదు. అదేవిధంగా అది ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి పెన్షన్స్ అందకుండా చేసినారు. వితంతు ప్రజలు వాళ్ళని ఓడించినారు. మా తిరుపతి ఎన్నికరా తిరుపాలన్నా నువ్వు ఉంటే కాదన్నా తిరుపాలన్నా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని, బ్యాంక్ ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. డౌన్ చేయి రవి రవి కెమెరాలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి మాజీ ఎంపీ మార్కండ్ భారత్కు చెందిన ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటనను తూర్పుగోదావరి జిల్లాలో సంచలనాన్ని రేపుతోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఎక్కడ నువ్వు బాయిలో చేస్తావు సరే ఎక్కడైతే సిగ్నల్ ఓన్గా వెళ్తాను, బెంగళూరు ఓన్గా వెళ్ళాను, ఇప్పటికి ప్రైస్ వెళ్ళాను, అక్కడ హైదరాబాద్ ప్రైస్ వెళ్ళాను.
బట్ ఏంటంటే మనం ఇన్ఛార్జ్ ఇస్తారు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు రేపు వెళ్తానంటే ఈరోజు వెళ్ళాలన్నాను. అంటే అంటే రేపు కొత్తగూడెం వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని మాట్లాడారు. నేనేమన్నా సార్ మేనేజ్మెంట్ ఉంది సో మేనేజ్మెంట్ సార్ అంబులెన్స్ ఇచ్చి పంపాలి మేడం. అంటే ట్రాన్స్ఫర్ కాలు పట్టుకుంటే అంబులెన్స్ ఇస్తాం సార్. కాలు ఫ్రాక్చర్ ఫింగర్ ఫ్రాక్చర్ అంబులెన్స్ అది కూడా 9 months ఎమర్జెన్సీలో ఓన్లీ వెళ్తా అంటే వద్దంటున్నారు కదా సార్. అదే నేను లేదు అని పట్టుకుని మేడం అక్కడ ఇన్ఛార్జ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.